హలో గాయ్స్, యమ్మీగా టేస్టీగా ఉండే దొన్య బిర్యానీ ఎలా చేసుకుంటే చూద్దాం. సో కడిగిన చికెన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఒక 2 స్పూన్లు కారం, హాఫ్ స్పూన్ టర్మరిక్, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక గిన్నంత కర్డ్. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం గాయ్స్. సో ఇది బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుందాం. సో దాని తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ తీసుకొని, సో స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని దానికి కొంచెం ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేయండి. దాని తర్వాత ఒక 2 ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ని ఫ్రై చేద్దాం. దాని తర్వాత ఒక 4 మిర్చి తీసుకుందాం. వీటిని కానీ బాగా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. సో ఈ కలర్ వచ్చినాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని కొంచెం కూల్ అయ్యే వరకు ఒక ప్లేట్లో ఇదిగా పెట్టుకోండి. మళ్ళీ ఒక 2 స్పూన్లంత ఆయిల్ తీసుకుందాం. సో కొరియాండర్, మింట్, మళ్ళీ మేతి, ఈ 3 లీవ్స్ వచ్చేసి మనం ఒక గబ్బిడంతా తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి గైస్. సో ఇలా వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టి కొంచెం కూల్ డౌన్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం మిక్స్ చేసుకున్న ఆనియన్ అవన్నీ మిక్సీకి వేసుకుందాం గైస్. సో దీన్ని బాగా మంచి పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్, మంచి పేస్ట్ అనేది వస్తుంది మనకి. సో ఇలా పేస్ట్ వచ్చినాక దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. సో అదే మిక్సీలో మనము లీవ్స్ ఇదే ఫ్రై చేసినాం కదా, సో ఆ లీవ్స్ అన్నీ ఒక మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది మంచి పేస్ట్ చేసుకోవాలి గైస్. సో ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని, సో స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకొని బాగా కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గైస్. మనకి ఇవన్నీ వేసిందే, ఈ కస్తూరి మేతి అనేది వేసిందే ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో దాని తర్వాత ఒక ఆనియన్, కట్ చేసిన ఆనియన్ కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. సో దాని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, దాని తర్వాత టర్మరిక్, సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో మనం మ్యారినేట్ చేసిన చికెన్ని తీసుకొని బౌల్లో వేసుకోవాలి గైస్. సో మనము పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కానీ మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ పట్టుకునేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక 5 minutes మనము బాయిల్ అయ్యి వదులుదాం. దాని తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి, చెక్ చేసుకోవాలి. దీని తర్వాత మనం పెట్టుకున్న లీఫ్ పేస్ట్ వచ్చేసి అది పోసుకొని ఇది ఒక 5 minutes బాయిల్ అయ్యే వదలండి. సో ఇలా బుడకలు అనేది రావాలి, బాయిల్ అవ్వాలి. దాని తర్వాత మనకి రైస్ వేసుకుంటాం కదా, సో దానికి తగినంత నీళ్లు పోసుకోవాలి. దాని తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండుకోండి, ఎందుకంటే రైస్ అనేది ఉదురుగా వస్తుంది. దాని తర్వాత మనము ఒక 20 minutes ముందు సోక్ చేసిన రైస్ని తీసి దీంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఇది చేయాలి. సో దీని తర్వాత ఒక 5 minutes హై ఫ్లేమ్లో, మళ్ళీ ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో బాగా కుక్ అయ్యే వదిలితే ఇలా వస్తుంది. దీని తర్వాత పైన మనకి టేస్ట్కి తగ్గట్టుగా గీ వేసుకోవాలి. నాకు టేస్ట్కి తగ్గట్టుగా ఒక 3-4 స్పూన్స్ వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి గైస్. సో బాగా మిక్స్ చేసుకుంటే ఇలా మంచిగా టేస్టీగా ఉండే ఒక దొన్నె బిర్యానీ అనేది రెడీ అవుతుంది. సో దీన్ని మనం ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుందాం.
సో ఇట్లా సర్వింగ్ చేసుకున్నాక దీనిపైన కోడిగుడ్డు అనేది పెట్టుకొని పక్కన రైతా వేసుకొని తింటే గైస్ యమ్మీ, చాలా బాగుండే యమ్మీగా ఉండే దొన్నె బిర్యానీ రెడీ గైస్. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.